అందరికీ స్వాగతం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన విశ్లేషణ. ఈరోజు మనం ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కీలకమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దాం. రెడీగా ఉన్నారా? ఓకే, ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఇండియా సేఫ్టీ రిపోర్ట్ దగ్గర్నుంచి మొదలుపెట్టి కొన్ని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్, ఎకనామిక్ అప్డేట్స్, ఆర్బీఐ రూల్స్లో వచ్చిన మార్పులు, ఇలా అన్నీ చూద్దాం. ఇక చివర్లో మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జామ్ ఛాలెంజ్ కూడా ఉంది. సో లెట్స్ స్టార్ట్. సరే, మన మొదటి సెక్షన్ ఇండియా సేఫ్టీ రిపోర్ట్ కార్డ్. అసలు ప్రపంచంలో మన దేశం సేఫ్టీ విషయంలో ఎక్కడ ఉంది, మన నగరాల పరిస్థితి ఏంటి, రీసెంట్గా వచ్చిన గ్లోబల్ సేఫ్టీ ఇండెక్స్ ఏం చెప్తోందో చూద్దాం. చూడండి, నంబియో సేఫ్టీ ఇండెక్స్ ప్రకారం గ్లోబల్గా ఇండియా ర్యాంక్ 70. అవును, అయితే దేశం ర్యాంక్ పక్కన పెడితే మన దేశంలోని సిటీస్ ఎలా పర్ఫామ్ చేశాయో చూడటం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇండియాలో సేఫెస్ట్ సిటీగా నిలిచింది మంగళూరు, గ్లోబల్గా 46th ర్యాంక్లో ఉంది. దాని తర్వాత అహ్మదాబాద్ 87th ర్యాంక్లో ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలోని టాప్ 100 సేఫ్ సిటీస్లో మన దేశం నుంచి ఉన్నవి ఈ రెండే. ఎగ్జామ్స్కిది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లోకెళ్దాం. చేంజింగ్ ఆఫ్ ది గార్డ్ అంటే ఈ మధ్య జరిగిన కొన్ని కీలకమైన నియామకాలు, ఇంకా రిటైర్మెంట్ల గురించి తెలుసుకుందాం. ఇక్కడ 2 మేజర్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, జొమాటో పేరెంట్ కంపెనీ అయిన ఎటర్నల్లో ఒక పెద్ద మార్పు జరిగింది. బ్లింకిట్ మాజీ సీఈఓ అయిన అల్బిందర్ ధిండ్సా ఇప్పుడు కొత్త సీఈఓగా వచ్చారు. ఇక రెండోది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కైజాద్ భరూచాని 3 ఏళ్లపాటు హోల్ టైమ్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది. ఇక ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తన అద్భుతమైన కెరియర్కి గుడ్ బై చెప్పారు. 27 ఏళ్ల సర్వీస్ తర్వాత నాసా నుండి రిటైర్ అయ్యారు. ఆమె స్పేస్లో గడిపిన రోజులు అక్షరాలా 688. అంతేకాదు, 9 స్పేస్ వాక్లతో మహిళల్లో ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ నంబర్సన్నీ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్స్ చాలా ఎక్కువ, సో నోట్ చేసుకోండి. మరో లెజెండ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కూడా తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. 21 ఏళ్ల కెరీర్, మాటలు కాదు. ఈ టైమ్లైన్ చూస్తేనే అర్థమవుతుంది ఆమె సాధించిన విజయాలేంటో. అర్జున అవార్డ్, ఖేల్ రత్న, ఒలింపిక్ మెడల్, వరల్డ్ నంబర్ 1 ర్యాంక్. వావ్, నిజంగా ఒక ఇన్స్పిరేషన్. సరే, ఇప్పుడు కాస్త ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ వైపు వెళ్దాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది చాలా కోర్ సబ్జెక్ట్. ఇందులో ఒక గవర్నమెంట్ స్కీమ్, ఒక మేజర్ బ్యాంక్ డీల్ గురించి ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం. గవర్నమెంట్ మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఎంఐఎస్ని 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు పొడిగించింది. అసలు ఈ స్కీమ్ ఏంటంటే, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రైతులకు తక్కువ వడ్డీకే క్రాప్ లోన్స్ ఇవ్వడమన్నమాట. ఎగ్జామ్లో ముఖ్యంగా అడిగేది ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ గురించే. మరి ఇదెలా పనిచేస్తుందంటే చాలా సింపుల్. రైతులకు 7% వడ్డీకే లోనిస్తారు. ఒకవేళ వాళ్లు టైంకి కరెక్ట్గా తిరిగి కడితే ఎఫెక్టివ్ వడ్డీ రేటు కేవలం 4% పడిపోతుంది. భలే ఉంది కదా? ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి గవర్నమెంట్ బ్యాంకులకు 1.5% సబ్సిడీ ఇస్తుంది. ఇక అక్విజిషన్స్ విషయానికొస్తే ఒక మేజర్ డీల్ జరిగింది. యూఏఈకి చెందిన ఎమిరేట్స్ ఎన్బీడీ బ్యాంక్ మన దేశంలోని ఆర్బీఎల్ బ్యాంకులో మెజారిటీ స్టేక్ అంటే 60% వాటాను కొనుగోలు చేయబోతోంది. ఇది ఇండియా యూఏఈ ఫైనాన్షియల్ టైస్కి ఒక పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు కాస్త టెక్నికల్ టాపిక్లోకి వెళ్తున్నాం, కానీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా చాలా ముఖ్యం. ఆర్బీఐ, ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీల కోసం తీసుకొచ్చిన కొత్త టైర్ 1 క్యాపిటల్ క్యాలిక్యులేషన్ రూల్స్ని సింపుల్గా డీకోడ్ చేద్దాం. ఫస్ట్, అసలీ టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్యాంక్ లేదా ఎన్బీఎఫ్సీకి సంబంధించిన కోర్ మనీ, అంటే వాళ్ల సొంత డబ్బు అన్నమాట. వాళ్లు అప్పు తెచ్చిన డబ్బు కాదు. ఇదే వాళ్ల ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని చూపిస్తుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన అసలైన మార్పు ఇక్కడే ఉంది. ఇంతకుముందేమయ్యేదంటే, ఈ సంస్థలు టైర్ 1 క్యాపిటల్ని లెక్కించడానికి పోన ఫినాన్షియల్ ఇయర్ డేటాని వాడేవి. కానీ కొత్త రూల్ ప్రకారం అలా కాదు. కరెంట్ ఇయర్లో వచ్చిన క్వార్టర్లీ ప్రాఫిట్స్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మరి కొత్త క్యాల్కులేషన్ ఎలా చేస్తారంటే, ఇది ఒక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, ఒక క్వార్టర్లో వచ్చిన లాభం తీసుకుంటారు. స్టెప్ 2, గత 3 ఏళ్లలో యావరేజ్గా ఎంత డివిడెంట్ ఇచ్చారో చూసి అందులో 25% అమౌంట్ని తీసేస్తారు. ఇక ఫైనల్గా ఆ మిగిలిన నెట్ అమౌంట్ని తీసుకెళ్లి టైర్ 1 క్యాపిటల్కి యాడ్ చేస్తారు. సింపుల్. సరే, ఇప్పుడు మన నేషనల్ న్యూస్ రౌండప్కి వచ్చేశాం. ఇందులో ఎన్విరాన్మెంట్, డిజిటల్ గవర్నమెంట్స్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. చూద్దాం.
ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్. రాజస్థాన్లోని కుంభాల్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ESZ గా డిక్లేర్ చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలంటే దీని లొటేషన్ అంటే ఆరావళి రేంజ్, రాజస్థాన్. అలాగే ఈ కొత్త స్టేటస్ వల్ల దాని చుట్టూ ఉన్న 1 కిలోమీటర్ బఫర్ జోన్లో కొత్తగా మైనింగ్, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అన్నీ బ్యాన్ అయ్యాయి. ఇక డిజిటల్ గవర్నెన్స్లో పెన్షనర్ల కోసం ఉండే సంపన్ పోర్టల్ని ఇప్పుడు ఉమంగ్ సూపర్ యాప్తో ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల ఉపయోగమేంటంటే పెన్షనర్లకు సంబంధించిన అన్ని సర్వీసుల కోసం వేర్వేరు చోట్లకి వెళ్లకుండా ఒకే యాప్లో ఒకే చోట అన్నీ దొరుకుతాయి. యాక్సెస్ చాలా ఈజీ అవుతుందన్నమాట. ఓకే, చాలా విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిలోంచి మీకు ఎంత గుర్తుంది, ఎంత అర్థమైందో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. మన ఎగ్జామ్ ఛాలెంజ్ రెడీనా? మొదటి ప్రశ్న బ్యాంకింగ్ టెర్మినాలజీకి సంబంధించింది. మొరటోరియం ఈ పదం వినే ఉంటారు. అసలు దీని అర్థం ఏంటి? క్వశ్చన్ నంబర్ 2 మానిటరీ పాలసీకి సంబంధించినవి. ప్రస్తుతం రెపో రేట్, SLR ఇంకా CRR రేట్లు ఎంత ఉన్నాయి? ఈ నంబర్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి, సో లేటెస్ట్ రేట్స్ ఏంటో గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఇక ఫైనల్ క్వశ్చన్, ఇది కొంచెం ట్రిక్కీగా ఉండొచ్చు. మన దేశంలో ఒక్కటంటే ఒక్క నేషనల్ పార్క్ కూడా లేని రాష్ట్రాలు ఏవి? వాటి పేర్లు చెప్పగలరా? ఆలోచించండి. ఈ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడం అనేది నిజంగా ఒక కష్టమైన ప్రయాణమే. కాని గుర్తుంచుకోండి, కష్టపడి ఎక్కిన కొండపైనుంచే అందమైన దృశ్యం కనిపిస్తుంది. మీ ప్రయత్నంలో మేము కూడా మీకు తోడుగా ఉంటాం. బాగా చదవండి. ఆల్ ది వెరీ బెస్ట్.